ఇదేంటి ఎక్సర్సైజ్, సేమ్ ఎక్సర్సైజ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 11.1లో థర్డ్ ప్రాబ్లం. క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ చదవండి ఫస్ట్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ విత్ రైట్ యాంగిల్ ఎట్ బి అని అన్నాడు. అంటే బి దగ్గర రైట్ యాంగిల్ ఉండాలి, అంటే బి దగ్గర 90 degrees ఉండాలి. బి ఇన్ విచ్ ఏ, అంటే ఇది రెండు యాడ్ చేయండి. ఇన్ విచ్ ఏ బీసీ, ఇన్ విచ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 units అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 25 units అండ్ యాంగిల్ బిఏసి, అంటే ఇక్కడ టీటా ఉంది అని అర్థం. దెన్ ఫైండ్ కాస్ టీటా అండ్ టాన్ టీటా. అంటే మనకి చిన్నగా స్మాల్ ఏ ఇచ్చిండు. స్మాల్ ఏ అంటే ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది స్మాల్ ఏ అవుతుంది, ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది బి అవుతుంది, ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది సి అవుతుంది. ఓకే, ఇదేంటి, ఏమి ఇచ్చాడు, 24 ఇచ్చాడు, బి ఎంత 25 ఇచ్చాడు. సో మనకి సి కనుక్కోవాలి. అంటే ఏసీ స్క్వేర్, సేమ్ పైథాగరస్ థియరమ్, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనకి ఏం కావాలి, ఏబీ కావాలి. అంటే ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ కదా. తర్వాత ఏసీ స్క్వేర్ ఎంత ఇచ్చిండు, 25 స్క్వేర్ మైనస్ బీసీ ఎంత 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. 25 square is 625 minus 24 square is 576 is equal to AB square. Okay, 625 minus 576 is nothing but 47 is equal to AB square. Then AB is equal to under root of 49 which is nothing but 7 వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం కనుక్కోమన్నాడు, కాస్ టీటా. కాస్ టీటా అంటే ఇది టీటా కదా, కాస్ అంటే ఇదేమొచ్చింది 7 వచ్చింది. అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా, అంటే 7/25. అట్లనే ఇంకేం కనుక్కోమన్నాడు, టాన్ టీటా అడిగిండు కదా. టాన్ టీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, అంటే 24/7. ఇది అర్థమైందా? ఇంతే, ఇంకా ఈ ప్రాబ్లం సింపుల్ అండ్ ఈజీ ప్రాబ్లం.